మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెప్తున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరముగా యుద్ధము చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశములో నేలపై ఆంచి పై కొనను గడ్డం ఆంచి శరీరభారమంతా ధనస్సుపైనే మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి, ఇది దేవకార్యం చేస్తున్న యజ్ఞమాయే, అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకొని ప్రారంభిద్దాం అని వారి ఆకాంక్ష. తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. దివ్యదృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఉదుకుడున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయిన స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా అని ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపను లేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని సృష్టించాడు. వమ్రి అంటే చెదపురుగు. వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనుస్సు జారి పడిపోతుంది. దేవదేవుడు నిద్రలేస్తాడు, దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వమ్రి అంటే ఆ చెదపురుగు ఒక సందేహాన్ని వెలిబుచ్చింది. కమల సంభవ, జగద్గురు అయిన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చెయ్యను? నిద్రాభంగము, కథాభంగము, దాంపత్య భేదనము, శిశుమాతృ విభేదనము అంటే తల్లి బిడ్డలను విడదీయడము, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేదేమిటి? వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణ నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి? వమ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. వమ్రి అంటే, ఓ చెదపురుగు, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అంటే ఆ యజ్ఞంలో వేసేటువంటి యొక్క ద్రవ్యములు వేసేటప్పుడు అటు ఇటు చెదిరి పడుతూ ఉంటుంది కొంత భాగం. ఆ భాగాన్ని నీకు ఆహారంగా ఇస్తాను, ఫలంగా ఇస్తాను అని ఒప్పించారు. ఇది దేవకార్యము, నీవు త్వరగా వెళ్ళి ఆ విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించారు ఆ చెదపురుగును. ఆ చెదపురుగు వెళ్ళింది. నేలపై ఉన్న ధనురగ్రం అంటే ఆ బాణాన్ని యొక్క అగ్రభాగాన్ని మొదలు భాగాన్ని కొరికివేసింది. మెల్లగా కొరికివేసింది. దగ్గర నారి చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనుస్సు ఎగిరిపడింది. భీకర శబ్దం భూనభోంతరాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు ఘూర్నిల్లాయి. తిమింగలాలు
వణుకు పుట్టింది. ఝంఝామారుతాలు వీచాయి, పర్వతాలు క్రక్కిదిశాయి, అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు పడ్డాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు, చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవలపడుతున్నారు. తాపసులారా, ధనస్సు పైకొనను ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుడి శిరస్సు, కుండల మండితమైన శిరస్సు ఒక్క త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడిపోయింది ఆ విష్ణుమూర్తి యొక్క తల. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. సనాతనుడవు, ఏమిటి ఈ దారుణం, ఏమిటి ఈ మాయ, నీ శిరస్సును ఎవరు ఖండించారు, ఏమైపోయింది, నువ్వు అచ్ఛేద్యుడవు, అభేద్యుడవే, అదాహ్యుడవే, అంటే అగ్నికి కాలని వాడవు నువ్వే ఇలా అయిపోతే మరింకా దేవతల్లో మిగిలేది ఎవడు, అంతా మరణిస్తారు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయి, స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు, మాకు మేమే చేసుకున్నాము. ఎవరిని నిందిస్తాం, అందరం పరాధీనులమే. ఏమి చేస్తాం, ఎక్కడికి పోతాం, ఎవరిని నిందిస్తాం, స్వయంకృతం, అందరం పరాధీనులమే. ఎంత మూఢులం, మాకు ఇంకా రక్షకుడెవరు. ఇది సాత్విక మాయ అందామా, రాజసమో తామసమో అందామా? అన్ని మాయలకు అధిపతివి, జగద్గురువువి, నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమనాలి? ఇలా దిక్కుతోచక ఢీలాపడి విలపిస్తున్నారు. బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలంతా పరిస్థితి గమనించారు. బృహస్పతి దేవగురువు కదా, పైగా వేదాంతం వంటబట్టినవాడు, నెమ్మదిగా దేవతలను ఓదారిస్తూ ప్రసంగిస్తున్నాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏం లాభం, రవ్వంత తేరుకోండి. దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పని చెప్పండి. దైవబలము పురుషాకారము రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని వేళలా అన్ని విధాల దైవం కంటే అదే ఫలిస్తుంది. దైవం పురుషకారశ్చ దేవేశ సదృశ ఉభౌ ఉపాయాశ్చ విధాతవ్యో దైవాత్ ఫలతి సర్వదా. అంటే బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు, ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా, అది వట్టి అనర్థకం. దైవమే గొప్పది, అన్నిటికంటే దేవుడే గొప్ప, దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? దేవతలు, దేవతా నాయకులు అందరూ కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు, వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభము కానీ అశుభము కానీ కాలము తెచ్చి పెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖ దుఃఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా, ఈ శివుడికి శాపం వల్ల లింగపాతం జరిగింది కదా, అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. నీ విషయం ఇంతేగా, సాక్షాత్తు దేవేంద్రుడివి, శచీపతివి. మరి నీకు శరీరమంతా పొడలు రాలేదు? స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడవు కాలేదు? అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కాదు? ఎంతటి వారికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవ్వడు తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మహామాయను, ఆ మహావిద్యను, ఆ మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది. చింతయంతు మహామాయాం విద్యాం దేవి సనాతనీం సా విద్యాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పరాః బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా.
యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీస్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల నుండి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. నమో దేవీ మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేషి మాతా శంకర కామదే. హే దేవి మహామాయ, నమో నమః. నువ్వు విశ్వోత్పత్తి కారణానివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, ఆ జగన్మాతవు, శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చిన దానవు. ప్రాణికోటికంతటికిని ప్రాణము నువ్వే, జీవకోటికంతటికిని ఆధారభూమివి నువ్వే. తెలివి, కలిమి, మరి వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ఉద్గీతలో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, ధైర్యము, స్మృతి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అన్నీ నువ్వే. ముల్లోకాల్లోనూ సంవిధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధ వినాశినివి. నమోస్తు దేవి, నమోస్తు దేవి, నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే అతి ముఖ్యవు. సకల సృష్టి స్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసారం స్పర్శ రవంతైనా ఉండదు. నీ రూప విభవాన్ని కానీ నీ నామ సంఖ్యను కానీ తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాల్లో ఒక్కడు కూడా లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా? నతే రూపవేత్వం సకల భువనే కోపి నిపుణః ననాంనాం సాంఖ్యాంతే కథితుమిహ యోగ్యోస్తి పురుషః యదల్పం కీలాలం అలయితుమశక్తా సతు నరః కథం పారావారకలన చతురః స్యాధృతామతిః. హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవం తెలిసినవారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేతితో ఈ సకల మిథ్యా విశ్వాసాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చాలా చిత్ర విచిత్రం. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్సారమేమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడమ్మా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయమైందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా? ఆ విష్ణుమూర్తి శిరస్సు తెగిపోయింది, ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నావమ్మా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిపోవడం ఏమిటి? ఎంత ఆశ్చర్యము! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయా? అందరి పాపాలను తన నెత్తిన పెట్టి ఉంటావు. లేదా మధుకైటములతో వేలాది సంవత్సరాలు సాగిన యుద్ధములో నా అంతటా నేనే జయించాను అని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడా? అందుకు శిక్ష విధించావా ఓ తల్లి? నీ భావం ఏమిటి? అంతుపట్టడం లేదమ్మా. ఒకవేళ సమరంలో ఓడిపోయిన రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరం ఏదైనా కోరారా తల్లి? అదీ కాకపోతే క్షీరసముద్రరాజ తనయ అయినటువంటి లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భర్తృహీనను చేసి వినోదిస్తున్నావా తల్లి? అమ్మా, నీ అంశతో జన్మించినవాడు విష్ణుమూర్తమ్మా. అతడు ఏమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసమమ్మా. అతన్ని త్వరగా జీవింపజేయు తల్లి, మమ్మల్ని ఆనందింపజేయు తల్లి. ఈ దేవతలంతా నిరంతరం నీకు మొక్కుతూనే ఉన్నారు. నీకు పరమభక్తులు. నీ ఆజ్ఞలను, పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా వాళ్ళని దుఃఖసాగరములో మునిగిపోయారమ్మా. త్వరగా వీళ్ళని తరింపజేయు తల్లి. విష్ణుమూర్తిని బ్రతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నీవు తప్ప మరొక దిక్కులేదమ్మా.
మరొక ఉపాయం లేదు. అమృతంలా జగత్తుకి నీవే జీవనధాత్రివి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి ప్రసన్నురాలైంది మహేశ్వరి. కనిపించకుండా ఆకాశవాణి వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్థుతులలో నేను సంతృష్టి చెందాను. మీరంతా కూడా నన్ను వేద భాషలో నన్ను స్తుతించారు. నా మనసు చాలా కుదుటపడింది. ఈ స్తుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణముంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవితో సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఆమె ముఖాన్ని చూస్తూ ఒక నవ్వు నవ్వాడు విష్ణుమూర్తి ఆ లక్ష్మీదేవి ముఖాన్ని. ఎందుకబ్బా అనుకుంది ఆ లక్ష్మీదేవి. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు? నా ముఖం వికృతంగా కనిపించిందా ఏమిటి? కోతిలాగా కనిపించిందా ఏమిటి? ఎందుకు నవ్వుతున్నాడా అనుకుంది ఆ లక్ష్మీదేవి. లేక ఉత్తినే ఎందుకు ఇలా నవ్వుతాడు? కాదులే, యువతినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే నవ్వుతున్నాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది లక్ష్మీదేవికి. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని కోపంతో భర్త అయినటువంటి యొక్క విష్ణుమూర్తిని ఇలా శపించింది. నీ శిరస్సు తెగి పడిపోవుగాక అని అనేసింది. ఆ క్షణంలోనే కాలయోగం అటువంటిది. తన సుఖాన్ని మర్చిపోయింది. వైధవ్యం కన్నా సపత్నీ దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఈ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే శౌర్యని బ్రతికిస్తాను. ఎక్కడన్నా పడిపోయిన ఆ తల ఇప్పుడు నేను అతన్ని పునర్జీవింపజేస్తాను అని చెప్పి ఆ దేవి ఆ దేవతలకు వాగ్దానం చేసింది. సురసత్తములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహము లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది, అది చెబుతాను వినండి. ఒకప్పుడు హయగ్రీవుడు అనేటువంటి మహారాక్షస వీరుడు ఉండేవాడు. వాడి పేరు హయగ్రీవుడు. సరస్వతీ నదీ తీరములో పరమ దారుణంగా తపస్సు చేశాడు వాడు. మాయాబీజాత్మకమైన ఏకాక్షరమైన నా మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు. ఏకాక్షర మంత్రము అంటే ఒకే అక్షరముతో ఒక మంత్రం ఉంటుంది, 3 అక్షరాలతో మంత్రం ఉంటుంది, 8 అక్షరాలతో మంత్రం ఉంటుంది. ఇప్పుడు ఓం నమ శివాయ పంచాక్షరి, హ్రీం అనేది ఏకాక్షరి, హ్రీం అనేటువంటి ఒక అక్షరమే అమ్మవారి యొక్క అక్షరము. అలాగే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రము. ఈ విధంగా కొన్ని అక్షరాలు కలిపి ఒక్కొక్క మంత్రము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ హ్రీం అనేటువంటి యొక్క మంత్రాన్ని జపించాడు ఘోర నిష్టతో ఆ హయగ్రీవుడు. అప్పుడు తామస రూపంలో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను వాడికి. నేను వరం కోరుకోమన్నాను. ఆ హయగ్రీవుడు నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించాడు, ప్రదక్షిణం చేశాడు. ఆనంద భాష్పాలతో దొప్పదొడుగుతూ అద్భుతంగా స్తుతించాడు. నమో దేవ్యై మహామాయే సృష్టి స్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. హే జగదీశ్వరి, పంచభూతాలు నువ్వే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నువ్వే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవా, నీ తపస్సుకి నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నది ఆ అమ్మవారు. మాతా, నాకు మరణము లేకుండా వరం ప్రసాదించు అన్నాడు హయగ్రీవుడు. నేను యోగిగా సురాసురులకు అజేయుడుగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు అన్నాడు. ఓ హయవదనా, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? అది కుదరదు అందే ఆ దేవి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాదా చేదృశీ లోకే భవేశ్చ కథమన్యథ. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు,
అనే మాటకు నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకో అని చెప్పి ఆ దేవి ఆ హయగ్రీవునికి మరలా చెబుతోంది. సరే అయితే జగదంబిక, నేను హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు, ఈ వరం ప్రసాదించు. రాక్షసవీర తదాస్తు అని ఆ మాత అనుగ్రహించింది. ఇంకా ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలో నీకు చావు లేదు, ఇలా వరం ఇచ్చి నేను అంతర్ధానం చెందాను అని ఆ దేవి చెబుతోంది. ఆ హయవదనుడు రాక్షసుడు పట్టరాని ఆనందముతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేదాలను, వేద విధులను, మునులను దారుణముగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంవరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి, దాన్ని విష్ణుమూర్తి మొండానికి ఆ దేవశిల్పి అయినటువంటి ఒక త్వష్టను పిలండి, నేర్పుగా అతుకుతాడు. అప్పుడు హయగ్రీవ భగవంతుడు అనే పేరుతో ఆ విష్ణుమూర్తి ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దేవకార్యము అని చెప్పి ఆ అమ్మవారు ఆ దేవతలకు చెప్పేసింది. ఆ అశరీరవాణిగా ఆ జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విన్నారు. తేరుకొని దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించాడు. ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. ఇది మహామాయ యొక్క ప్రసాదం. అటుపైన కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టుబెట్టాడు. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్నా శౌనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. మహాసముద్రములో మధుకైటబులతో ఆ విష్ణుమూర్తి జరిపిన 5000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినయముగా అడిగారు, అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రములో ఎందుకు జన్మించారు? దేవతలకు కూడా దుర్జయులు అన్నారు. వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఈ అద్భుత గాథలు సవిస్తరముగా వినాలి అనుకుంటున్నాం. నువ్వు బహుశ్రుతుడివి, మంచి వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పు. దైవికంగా నువ్వు మాకు కలిశావు. మూర్ఖుడితో సంయోగము విషము కంటే భయంకరము. నీ వంటి విఘ్నుడితో కలయిక అమృతంతో సమానం. మూర్ఖేణ సంయోగో విషాదపి సుదుర్జర విజ్ఞేన సహ సంయోగ సుధారస సమస్మృత. నీ వంటి వారు చెప్పే విలువైన విషయాలను వినడమే ఒక గొప్ప వరం. అదే మానవుడి విశిష్టత. పశువులు చూడండి, తింటున్నాయి, తిరుగుతున్నాయి, శారీరకంగా సుఖాన్ని అనుభవిస్తున్నాయి. మరవాటికి జ్ఞానం ఉందా? ఆలోచించే శక్తి ఉందా? లేదు. వివేకం లేదు, మోక్షాసక్తి లేదు. ఏదో జపమో తపమో చేసి మోక్షాన్ని సంపాదించుకుందామనేటువంటి తెలివి వాటికి లేదు. పురాణ శ్రవణము లేనే లేదు. మరి ఈ పురాణ శ్రవణము లేకపోతే నీ వంటి వాళ్లకు వినకపోతే మనిషికి కూడా వీటితో సమానమైపోతాడు. మనిషి కూడా పశువుతో సమానమే అవుతాడు. కాబట్టి జంతువుల్లో కూడా జింక ఉంది, మరియు లేడి ఉంది, మొదలైన వాటికి వినడం తెలుసు. అలాగే సంగీతానికి పరవశించిపోతాయి. పాముల సంగతి తెలిసిందే కదా. మనకున్న జ్ఞానేంద్రియాలు 5 చెవి, కన్ను, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా పంచేంద్రియాలు. అన్నింటికంటే చెవి, కన్ను చాలా శుభప్రదమైనది. వినడం వల్ల వస్తు విజ్ఞానం కలుగుతుంది, చూడడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ వినికిడి కూడా ఒక సాత్విక శక్తి. దీనికి తామస రాజస భేదాలతో 3 విధాలని పెద్దలు చెప్తూ ఉంటారు. వేదశాస్త్రాలను వినడం సాత్విక శ్రవణం, సాహిత్యాన్ని వినడం రాజసం, యుద్ధ వార్తలు, ఇతరుల దోషాలు వినడం తామసం. సాత్వికం వేదశాస్త్రాది సాహిత్యం చైవ రాజసం, తామసం యుద్ధవార్తా చ పరదోష ప్రకాశనం. ఇంతేకాదు మిత్రమా, ఈ సాత్విక శ్రవణములో ఉన్న ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలు ఉన్నాయి. మోక్ష ఫలాన్ని అందించే విషయాలను వినడం
ఉత్తమం. స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం. భోగఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిని పెట్టడం అధమం. అలాగే సాహిత్యము 3 విధాలు. ధర్మపత్ని వృత్తాంతమైన సాహిత్యాన్ని వినడం ఉత్తమం. వేశ్య తామస శ్రవణములలో వేశ్య వృత్తాంతాలను చెవికెక్కించుకోవడం మధ్యమం. అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం. తామస శ్రవణములోనూ ఈ భేదాలు ఉన్నాయి. ధర్మ సంస్థాపన కోసం దుష్టులను పాపాత్మలను సంహరించే యుద్ధగాథలు వినడం ఉత్తమం. కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషంతో ఒకరిని ఒకరు చంపుకునే చరిత్రలను వినడం చెవినికి పెట్టడం మధ్యమం. అకారణ కలహాలను నిర్నిమిత్త వివాదాలను చెవులకు అప్పగించడం అధమం. కాబట్టి ఓ మహామతి, ఓ సూత మహర్షి, పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసేది పురాణ శ్రవణమే. వ్యాస మహర్షి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటబుల వృత్తాంతాన్ని మాకు వినిపించు. దుష్ట శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే. శౌనకుడు ఇలా అడిగేసరికి సూతుడికి తనువంతా పులకించింది. ఆనందంతో కన్నులు చెమర్చాయి. శౌనకాది మహాముని ఇంకా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు. ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణే. సరే, మధుకైటబుల కథ చెబుతున్నాను, ఏకాగ్ర చిత్తముతో ఆలకించండి.